నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చేపాటికి 1వ తారీఖు ఏప్రిల్ నెల 4వ నెల అనమాట 2026. ఈరోజు వచ్చేపాటికి బుధవారం వచ్చేసి మార్కెట్ అయితే నడిచింది. మార్కెట్లో మనకు 13,200 బస్తాలు అయితే అమ్మకాలు అయితే అయినాయి అనమాట. వీటిల్లో ధరల్లో చూసుకున్నట్లయితే కాస్త మార్పులు చేర్పులు అయితే చేకూరాయి. అక్కడ మనకు ఆంధ్రాకి వెళ్ళి భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. చాలామంది జాగ్రత్తలు తీసుకోవాలని అయితే కోరుకుంటున్నాను. మీరు కరెంటు స్తంభాలు కానీ లేకుంటే పట్టాలు కట్టేటప్పుడు కానీ పట్టాలు కప్పేటప్పుడు కానీ మనకు చెట్ల కింద కానీ ఉండొద్దండి. పిడుగులు పడే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. రైతులందరూ బాగా గమనించండి. ఇంకా చాలామంది ఈ వర్షానికి తగ్గట్టు ఇక్కడ సరుకు తీసుకొచ్చారు 13,000 బస్తాలలో. ఈరోజు హుబ్లీ మార్కెట్కి అయితే రావడం జరిగింది. ప్రజెంట్ ఇక్కడికి వచ్చేపాటికి ధరలో చూసుకున్నట్లయితే లావు రకాల్లోనూ డబ్బీ రకం గురించి మాట్లాడుకుందాం. మొదటగా ఇక్కడ వచ్చేసి టాప్ అండ్ టాపు ఇక్కడ 62,600 అయితే సి సుధాకర్ అనే వ్యక్తిది అయితే పోవడం జరిగింది. చాబాల గ్రామం అయిన తర్వాత ఏందొకటే టాప్ నడిచింది. మిగతావన్నీ కూడా 55, 56 అయితే ఎక్కువగా కనిపించాయి మార్కెట్లలో. ఏడో ఒక చోట 58 మంచిగా డబ్బీకి అయితే ఎక్కడ తగ్గలేదండి. మార్కెట్ అయితే స్టడీగానే నడుస్తుంది. కడ్డీ కూడా చూసుకోవచ్చు. మనకు 44 నుంచి స్టార్ట్ అయ్యి 56,000, 57,000 అయితే టాపెస్ట్ నడిచింది. డీలక్స్ క్వాలిటీ ఎండల్లా మనకు కార్పెంట్ కలరు సైజు ఉంటే కన్నా రేట్స్ మంచి రేట్స్ అయితే లభించాయి. ఇక 2043 కనుక చూసుకున్నట్లయితే 28,000 నుంచి స్టార్ట్ అయ్యి 37,000 వరకు అయితే టాప్ నడిచినాయి అనమాట. ఇక మనం చూసుకున్నట్లయితే సర్పన్ 102 ఎక్కడ పెద్దగా కనిపించలేదు. వచ్చినా కూడా 36,000, 37,000 వేసినారు. ఇది సెకండ్ కింద అనుకోవచ్చు అనమాట. డబ్బీ సెకండ్ క్వాలిటీలు కూడా ఒక్కొరు సైజులు కలర్లు బాగుంటే 45, 46, 48 ఇట్లా నడిచాయి అనమాట. అంటే సైజు కలర్ ఉంటాయి ఈయన హుబ్లీకి వచ్చేపాటికి కొంచెం మంచి క్వాలిటీలు తీసుకొచ్చినారు. పర్లేదు ఈరోజు మంచి క్వాలిటీలకే 50 నుంచి 58,000 అయితే పడ్డాయి అనమాట. కడ్డీలు కూడా మంచి క్వాలిటీలు మనకి 38 నుంచి స్టార్ట్ అయినాయి. 50, 52 ఎక్కువగా నడిచాయి. ఇక బిలో క్వాలిటీ సెకండ్స్ వచ్చేసి 40, 40 లోపటనైతే పడ్డాయి. చాలామందివి వర్షానికి మనకు తడిసి ముద్దయి ఉన్నాయి. అవి చాలా మటుకు 30 నుంచి 38,000 ఇట్లా టాపులు నడిచినాయి అనమాట సెకండ్సే మన క్వాలిటీ బట్టి. ఇక 2043 కనుక మనం చూసుకున్నట్లయితే చాలా వేరియేషన్ చూసుకోవచ్చు. అంటే మనకు ఒక నెల కింద ఉండేది ఇప్పుడు కాస్త గ్రాఫ్ పెరిగినట్లు కనిపించింది అనమాట ఇక్కడికి వచ్చేపాటికి. ఎందుకంటే 32 నుంచి 35 వరకు మనకు మంచి క్వాలిటీలకే రేట్స్ చేస్తున్నారు. ఇక డీలక్స్ క్వాలిటీలు ఉంటేనే 35 నుంచి 37,000, 38,000 టాప్లు అనుకోండి. చేయి వ్యాపారాల కాడ కూడా మనం చూసుకోవచ్చు. 36, 37 టాపెస్ట్ నడిచినాయి. క్వాలిటీలు బాగుండాలి. క్వాలిటీ బాగుంటే ఈ రేట్స్ అనమాట. 2043 మెయిన్గా చూసుకున్నట్లయితే. అన్న మీదే ఊరు? జల్లిపల్లి. ఏం తీసుకొచ్చారు మార్కెట్లో కన్నా? 2043. ఏం రేట్ అంటే ఫస్ట్ క్వాలిటీనా సెకండ్ క్వాలిటీనా? సెకండ్ క్వాలిటీ. ఫస్ట్ది ఎంత కమ్మారు ఇంతకుముందు? ఫస్ట్ కానీ పెద్దగా పోలే 28 అయింది. ఇప్పుడు 28.5 అయింది. అంటే సెకండ్ది ఫస్ట్ది తారుమారు అంటే దానికాటికి 500 పెద్దగా అవునులే. అంటే అప్పుడు సరుకు ఎక్కువ ఉండిందిలేనా, ఇప్పుడు సరుకు తక్కువ వస్తుంది కదా. మీ పేరు ఏం పేరన్నా? గౌస్పీరా. ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు? మేము వచ్చేసి 72 బస్తాలు, మంచి వచ్చేసి 65 బస్తాలు. పర్లేదా ఇక్కడ రేట్స్? పర్లా ఇప్పుడు బెస్ట్ అనిపిస్తుంది ఇక్కడ. అంటే మీరు గమనించింది ఏమి ఇప్పుడు మార్కెట్ అప్పటికి ఇప్పటికి కాస్త పర్లేదు జంప్ అయినట్లు కనిపిస్తుంది. బాగానే జంప్ అయింది. బాగానే నడిచిందా మార్కెట్? ఈరోజు మార్కెట్ బాగానే నడిచింది. మీరు ఎప్పుడు వచ్చారు? నిన్న వచ్చారా? నిన్న 9 అయినా. అవునులే. పొద్దున మొబైల్కే. అవునులే. నైట్ వచ్చినాయి. అంటే 31వ తారీఖు నిన్న మంగళవారం రాత్రి అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఇక విషయానికి వస్తే మనకు అప్పుడు రేట్స్కి ఇప్పుడు రేట్స్కి స్టడీగా నడిచిందని మార్కెట్ అయితే చెప్తున్నారు రైతులు కూడా. అంతా లైవ్లో కూడా ఉన్నారనమాట. ఇక చూసుకున్నట్లయితే మనకు సెకండ్ క్వాలిటీలు కూడా మంచి ధరలు అయితే పలికిందని ఈయనే సాక్ష్యం అనమాట. ఎందుకంటే 28,500 అంటే వీళ్ళు డ్రిప్ వేసుకున్నారన్నా అట్లా అనమాట. చాలామంది డ్రిప్ వేసుకున్న దానిలో ఏమవుతుందంటే మంచి యూజ్ చేస్తారు. అంటే లాస్ట్ వరకు నీళ్లు కట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. మనకు మామూలుగా నీళ్లు కట్టుకోకుండా వాళ్ళు అయితే నా క్వాలిటీలు తక్కువ వచ్చి 20-22 మించి పోవటం లేదు. సీజన్ డబ్బీ కానీ ఏ క్వాలిటీ ఎత్తుకోండి. క్వాలిటీ బట్టే రేట్స్, కలర్ బట్టే రేట్స్ అనమాట. ఇక మిగతా వచ్చేపాటికి కొన్ని క్వాలిటీలు 2043 ఏసీ వచ్చినా 21-22 మించి అయితే కనిపించలేదండి. కడ్డీ కూడా ఏసీ వచ్చినాయి 35,000 టాప్లు అండి. బెస్ట్ రింగు కలరు సైజు ఉంటే ఈ రేట్స్ అనమాట. ఇక మిగతా వచ్చేసి 5531 సీట్స్లో చూసుకున్నట్లయితే 17 నుంచి స్టార్ట్ అయినాయండి. 18, 20, 21, 22,000 వరకు నడిచినాయి. టాప్ బెస్ట్ ఉండాలా, డీలక్స్ క్వాలిటీ అయి ఉండాలా.
273లో వచ్చినాయి. ఇక్కడికి వచ్చేప్పటికి 18,000 టాప్లు అయినాయి. బెస్ట్ క్వాలిటీ ఎండలు. ఆర్మూర్లో వచ్చినాయి 17,000. అలాగే గుంటూరులో వచ్చినాయి 16,500. చేయి వ్యాపారాలు కూడా ఎక్కువగా నడిచినాయండి. ఇవి రేట్స్ అనమాట. మామూలు టెండర్కి వచ్చేప్పటికి ఒక 500 పెరిగినాయి, కొన్ని 500 అయితే తగ్గడం జరిగింది. ఇక ఎక్కువగా చూసుకున్న డబ్బీ కడ్డీలు ఎక్కువగా కనిపించాయండి మార్కెట్లో. ఇది ఎందుకంటే మనకు లావు రకాలకి స్పెషల్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు అనమాట, స్పెషల్ ఎడిషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు క్వాలిటీలు బాగానే తీసుకొస్తున్నారు. బ్యాడీలోకి వచ్చేప్పటికి సీడ్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇక్కడికి వచ్చేప్పటికి లావు రకాలు ఎక్కువగా వస్తున్నాయి అనమాట. ఎవరైనా రావాలనుకున్నా కూడా మీరు నా నంబర్ ఉంటుంది, మీరు వచ్చి క్వాలిటీని బట్టి తీసుకోవచ్చు. అక్కడ బ్యాడీలో కూడా మంచి క్వాలిటీకి నడుస్తున్నాయి, లేదంటం లేదు. అక్కడ మార్పులు చేర్పులు అయితే కనిపిస్తున్నాయి. అంటే ప్రతి ఒక్క మార్కెట్లోనే ఇంకా రేపు మార్కెట్ ఏం నడుస్తుందనే చూసుకోవాలి. ఎందుకంటే మనం మార్కెట్లో లేవు కదా, తగ్గింది అనుకున్నాము, పర్లేదు. ఈరోజు కూడా స్టడీగానే నడిచిందనమాట. తెల్లగాయలు చూసుకోవచ్చు. తెల్లగాయలు 2043 మనకు 6 నుంచి స్టార్ట్ అయినండి. మంచి క్వాలిటీలు 10-11 మించి అయితే ఎక్కడ కనిపించలేదు. 12,000 అంటే క్వాలిటీలు ఉండాలినా. అంతే చాలామంది మనకు క్వాలిటీలు మెయిన్ అండి. అందరూ పోయినట్టు లెక్క ఏడో ఒక చోటు కాదు, బాగా గుర్తుంచుకోండి. అందుకే మన ఛానల్ చాలామంది లైక్ చేస్తున్నారు. చాలామంది పొద్దు నుంచి చాలామంది రైతులతో కూడా మనం కలవడం జరిగింది. అలాగే కొన్ని క్వాలిటీలకే ధరలు పలికాయి. చాలామంది బిలో క్వాలిటీలు ఎక్కువగా ఉండడం జరిగింది. ఆ రేట్స్ కంపారిజన్ చేసుకుంటే 6 నుంచి 8,000 ఎక్కువగా పోయాయి. నేను మార్కెట్ అంతా తిరిగాను. అయిన తర్వాత మనకు డబ్బీ కూడా తెల్లగాయలు 18, 20 ఇట్లా 22,000 వరకు నడిచినాయి. క్వాలిటీ బాగుంటే 25,000 వరకు కూడా వేశారు. అంటే క్వాలిటీ బాగుండాల, అంటే కలర్ ఉంటేనే రేట్స్ అనమాట. పూరా వైట్ ఉంటే 6-8,000 ఇట్లా వేసారు అనమాట. కడ్డీ కూడా 10 నుంచి 14, 16, 18 ఇట్లా పోయినాయి. డబల్ డీ లావు రకాలు చెప్పుకోలేదు. డబల్ డీ వచ్చేసి 52,000 టాప్లు అయినాయండి. మనకు 40,000 కొన్ని రకాలు, 30,000 కొన్ని రకాలు. ఏసీ అయితే తగిన డబ్బీ కడ్డీ 32,000 ఎక్కడ కనిపించలేదు. ఆ సెంటెన్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే 32,000, 30 లోపలే పడ్డాయన్నమాట డబ్బీ, అంటే ఇంతకుముందువి. ఇప్పుడు మళ్ళీ ఏసీ అయితే ఇప్పుడు చాలామంది పెట్టారు. మళ్ళీ ఒక 2 నెలల తర్వాత మళ్ళీ ఏసీ సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ నెలంతా వస్తాయేమో కాయలు, అంతకుమించి అయితే రావనే సెంటెన్స్లో ఉన్నారనమాట. ఎవరైనా ఏసీకి పెట్టుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఒక 1-2 నెలలకు మించి పెట్టుకోదండి, అమ్మేసుకునే అవకాశం చేసుకోండి అని ఇక్కడున్న వ్యాపారస్తులు అయితే చెప్పడం జరిగింది. అది నా ఐడియా కాదు, నేను కనుక్కున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఇది మంచి ధర మళ్ళీ అమ్ముకోలేకుంటే చాలామంది ఇబ్బంది పడతారని చెప్తున్నారు అనమాట. అంటే మనకు ముందునే వేసుకుంటే కినా ఆ పంట వస్తే ఇక్కడ ఇబ్బంది పడతారని చాలామంది అయితే ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి చెప్పడం జరిగింది. ఇక ఇదండి వీడియో కినా. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.